దేవుని పరిశుద్ధమైన నామములో మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి గడిచిన సంవత్సరం 2024 అంతా కూడా దేవుడు తన కృపలో మన అందరినీ భద్రపరుచున్నాడు. మరి 2025 సంవత్సరం ఈ పరిశుద్ధ ఆదివార దినంలో మనందరినీ సజీవులు ఉంచినందుకు ఆ దేవాది దేవుడికి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. నిజమే కదా, మన జీవితంలో దేవుడు తోడుగా లేకపోతే మనం ఏమీ చేయలేం. ఎంతో మంది ఈ దినాన్ని చూడక గడిచిపోయిన వారు ఉన్నారు. కానీ మనం శ్రేష్ఠులమని కాదు, కానీ మన ద్వారా దేవుడు ఏదో ఒక గొప్ప సంగతిని ఈ లోకంలో తెలియని ప్రజలకు తెలియజేయాలన్నది ఆయన ఉద్దేశమే ఉంది. ప్రియమైన వారులారా, నిజమే, నిన్ను నన్ను వాడుకోవడానికి దేవుడు మనం బ్రతికించున్నాడని జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈ దినం ఈ మాటల ద్వారా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనం జీవిస్తూ అనేకులను దేవుని వైపు మళ్లిస్తూ దేవుని కోసం జీవించే వారిగా వారిని మనం సిద్ధపరచాలి. అవును, దేవుని వాక్యం చాలా బలమైనది. దేవుని వాక్యం మనుషులను మార్చగలిగేది. ఆనాడు అనేకులు ఆ వాక్యాన్ని చదివి విని వారి జీవితాలను మార్చుకున్నారు. మనం కూడా మార్చుకున్నాం.